హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. ఈ రోజు లాగ్ అయితే కొంచెం లేట్ గానే స్టార్ట్ చేశానండి, ఎందుకంటే రోహన్కి అయితే బాగలేదన్నమాట. అంటే ఫీవర్ అని కాదు, ఒంట్లోంచి వేడి వస్తుంది. ఎప్పటికీ వెట్ క్లాత్ తో తుడుస్తానే ఉన్నాను. ఇంకా రాత్రంతా మేడం అంటాడు, వాళ్ళ ఫ్రెండ్ పేర్లు చెప్తాడు, ఆ హోంవర్క్ అంటాడు, ఈ హోంవర్క్ అంటాడు, లేపుతాడు, అదంటాడు ఇదంటాడు. సో వాడు నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. ఇంకా మొత్తానికి ఇంకా ఇవాళ స్కూల్కి డుమ్మా అయితే కొట్టి నిద్రపోతున్నాడు అనమాట. ఆ నిద్రపోతే అన్న ప్రశాంతంగా ఉంటది. ఇంకా ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే ఆ ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోవడంతోనే సరిపోద్ది అనమాట. టైము నిద్ర అనేది లెక్క చేయరు. ఇలాంటప్పుడు ఏంటంటే ఆ టైము ఈ టైము మొత్తం కలిపి ఇంకా నిద్రకే కేటాయిస్తాను అనమాట. నేను ఎన్నిసార్లు చెప్తాను ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, హెల్త్ పాడవుతుంది, ఒక్కసారిగా మొదలు పెడతారని చెప్పినా వినరు కదా. సో ఇవాళ అయితే ఇంకా రోహన్ రెస్ట్ అనమాట. మళ్ళీ వెళ్తా అన్నాడు స్కూల్కి. వద్దులే బాబు, మళ్ళా మా స్కూల్ నుంచి కాల్ వస్తుంది తీసుకెళ్ళండి అని. ఇన్నిసార్లు ఎందుకులే, నువ్వు ప్రశాంతంగా ఇవాళ రెస్ట్ తీసుకో, ఇంకా రేపు హాలిడే కాబట్టి రేపు కూడా రెస్ట్ తీసుకుంటే ఇంక మండే నుంచి ఫ్రెష్గా వెళ్ళచ్చు అనమాట. వాళ్ళ బాధ ఏంటి అంటే అప్పుడే క్వార్టర్లీ ఎగ్జామ్స్ సిలబస్ స్టార్ట్ చేశారు. సో పిల్లలు ఆబ్సెంట్ అవ్వకుండా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా తప్పదు కదా ఇలాంటివన్నీ. ఇంక ఒక్కరోజు అంటే ఇంకా అది కామన్ కాబట్టి సో నేను కూడా ఏమి ఇబ్బంది చేయలేదు. సో ఇంకోటి సర్ప్రైజ్ ఏంటంటే మనం వీడియో తీసిన తర్వాత అప్పుడు ఇస్కాన్ కుంభమేళాకి విరాళం పంపాం కదా, గుర్తున్నది కదండి. అప్పుడు కుంభమేళాకి మేము వెళ్ళలేకపోయాం. సో మా వారైతే వాళ్ళకి ఇస్కాన్ వాళ్ళకి సో అన్నదానానికి పంపారు కదా. సో కరెక్ట్ గా కృష్ణాష్టమి రోజు వాళ్ళ నుంచి అయితే మాకు ప్రసాదంతో పాటు శ్రీకృష్ణుడి ఇది కూడా వచ్చింది అనమాట. అదైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. శ్రీకృష్ణుడి డైరెక్ట్ గా ఇస్కాన్ నుంచి మనకు వచ్చింది అంటే అది మాత్రం చాలా ఇది కదా. సో మీకైతే చూపిస్తాను నాకు ఎలాంటిది వచ్చిందో. ప్రసాదం అంటే ఇంకా రాంగలే తినేశారు. సో ఇదైతే ఉంచుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, ఈ బొమ్మ చూడటానికే చాలా బాగుంది. అయితే ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు, మా పిల్లలు ఏమన్నా గొడవ చేస్తారా అని సో అట్లానే పెట్టాను అనమాట. మీకు చూపించిన తర్వాత దీన్ని ఇంకెక్కడైనా ప్లేస్ చేయాలి. సో వాళ్ళైతే మర్చిపోకుండా మనం పంపిన దానికి గుర్తుపెట్టుకొని పంపించడం, ఇంకా శ్రీకృష్ణుడే ఇంకా డైరెక్ట్గా మన ఇంటికి రావడానికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంక ఈరోజు టిఫిన్ చేసేసి ధనుష్ అయితే వెళ్ళిపోయాడండి స్కూల్కి. ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది. ఇంకా లంచ్లో ఇవాళ ఏంటంటే మామూలుగా ఏదో ఒకటి చేసేవాళ్ళం, ఇవాళ ఇంకా సింపుల్గా అరగాలి కాబట్టి రసం అయితే పెట్టానండి. ఇంకా రాడిష్ ఉందనమాట, రాడిష్ కూడా రసంలో వేసి రసం పెట్టేశాను. ఇంకా వాళ్ళ పిల్లలకి రోహన్కి అయితే అంటే నోటికి పుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి సో పొట్టలో ఏదన్నా ఉన్నా సరే మోషన్ రూపంలో వచ్చేస్తుంది కాబట్టి సో రసం అయితే ఆయనకి సరిపోద్ది. ఇంకా మాకైతే రసంతో పాటు టమాటా పప్పు కూడా వేసాను అనమాట. పప్పు అయితే ఉడికింది. సో ఇంకా మన స్టైల్లో దీన్ని ఫ్రై చేసామంటే ఇంకా మా వారు కూడా సాటిస్ఫై అవుతారనమాట. సో రెండు అయితే రెసిపీస్ అవుతున్నాయి. ఇంకా ధనుష్కి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్గా తీసుకెళ్ళినా సో ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి సో నిదానంగా పనులు జరుగుతున్నాయి. మామూలుగా అయితే రోహన్ ఉంటే రోహన్కి తొందరగానే ఉంటుంది అనమాట లంచ్ టైము, ధనుష్కి అయితే కొంచెం స్లోగా ఉంటుంది, లేట్గా ఉంటుంది. సో ఆయనకి 12:30కి లంచ్ బ్రేక్. సో మనం 12:30 లోపు తీసుకెళ్ళినా ఇబ్బంది ఉండదు. సో ఈ రసం అయితే అయిపోతుంది అనమాట. రైస్ అయిపోయింది. ఇంకా టమాటా పప్పు కూడా ఫ్రై చేసామంటే మా అందరికి రెసిపీ అయితే రెడీ అయిపోద్ది. ఇంక మా వారైతే ధనుష్ని వదిలిపెట్టి స్కూల్కి వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఇంకా కొబ్బరికాయలు అయితే కనిపించినాయి అంట ఆయనకి. బాగున్నాయి కదా అని తీసుకొచ్చారు. మామూలుగా అయితే మనం పూర్ణాలు మొన్న వరలక్ష్మి వ్రతానికి కానీ రేపు వినాయక చవితి రాబోతుంది, వినాయక చవితికి కానీ మనం పచ్చని పప్పుతో పూర్ణాలు చేస్తాం కదా. సో అలా కాకుండా ఈసారి మనం కొబ్బరితో పూర్ణాలు ఎలా చేయాలో సింపుల్గా, అంటే కొబ్బరి అంటే అదొక డైటరీ ఫైబర్ అనమాట. దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. అంటే పచ్చని పప్పు వల్ల ఉండవంటారు, అది ఎప్పుడు చేసుకుంటాం కదా. సో ఇలా రెసిపీ చేసుకున్నాము అంటే ఇది కూడా ఒక వెరైటీగా ఉంటుంది. ఆ కొబ్బరిలో ఉండే డైటరీ ఫైబర్ ఏంటంటే మనకు ఆగడానికి, అంటే మనకి ఎప్పుడన్నా నోట్లో పూసినా సరే ఎవరైనా ఏమంటారు ఒక కొబ్బరి ముక్కలు నవ్వులు లేకపోతే కొబ్బరి నూనె రాసుకొని నోట్లో అంటారు కదా. సో అలాంటి వాటికి ఏంటంటే కొబ్బరి చాలా ఉపయోగపడింది. సో ఈ రెసిపీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు చేసుకునే రెసిపీస్తో కాకుండా ఇది ఈజీగాను, ఇది కూడా ఒక రెసిపీ అనమాట. మన ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దేవుడికి ప్రసాదాలు చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. సో ఈ కొబ్బరికాయలు తీసుకొచ్చారు కదా, మనం కొబ్బరి పూర్ణాలు అయితే ఈరోజు చేద్దాం. బాక్స్ అయితే ధనుష్కి ఇచ్చొచ్చామండి. రోహన్ కూడా వచ్చాడనమాట. అంటే బాగలేకపోయినా సరే కొంచెం గాలి చేంజ్ అనేది ఉంటుంది కదా. ఎప్పుడు ఇంట్లో ఉంటే అసలు మనిషి పడుకుంటానే అన్నాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. పొద్దున్నే లేచాడు అన్నమాట, కానీ మళ్ళీ నాకు నిద్ర వస్తుందని పడుకున్నాడు. ఇంకా అసలు తినడం అనేది తక్కువ. ఇంకా లిక్విడ్ ఫుడ్ ఏదో ఒకటైతే పోనివ్వాలి కదా కడుపులోకి, లేకపోతే మళ్ళీ మనం మెడిసిన్ వేయాలన్నా సరే అదైతే పనిచేయదు. ఇంకా మేమైతే ఇంకా తినలేదు. సో ఫస్ట్ ఇది కొబ్బరికాయలు కొట్టేసి ఆ తర్వాత ముక్కలు చేసి
దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత తినచ్చు అని చెప్పి సో ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఏంది వంట ఏంది? ఏ వంట అంటే లంచ్ లోకా లేకపోతే మనకి స్నాక్స్ లోకా? ఇప్పుడు చేస్తుంది ఏంది అంటున్నా? కొబ్బరి లోజు పూర్ణాలేగా? కొబ్బరి లోజు పూర్ణాలు. ఓకే. అంటే మామూలుగా కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొడతా ఉంటాం కానీ అది తొందరగా పగలదు. అందులో మనకైతే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా, సరిగా పగిలితే మంచిగా ఉంటది అట్లా ఇట్లా అని. కొబ్బరికాయకి ఏం సెంటిమెంట్లు ఏమి ఉండవు మేడం? ఉంటాయి, అనుకునే వాళ్ళకి ఉంటాయి. సెంటిమెంట్లు అదే నిజమైన తెలుసుకోవాలి కదా, అంత సెంటిమెంట్లు పెట్టుకుంటా అంటే ఆయింట్మెంట్లు పూసుకోవాలి, సెంటిమెంట్లు అవసరం లేదు. సో అంటే మామూలుగా చెప్తున్నా, ఇక్కడ కొబ్బరికాయకి 3 కళ్ళు ఉన్నాయి కదా, 1, 2, 3 ఏ కన్ను బ్రాడర్ గా ఉందో అటువైపు కొడితే మనకి తొందరగా పగిలిద్ది, అలాగే అచ్చుగా పగిలిద్ది. అంటే నాలాంటి వాళ్ళ కోసం. సరే కొట్టు చూద్దాం, ఆలోచించుకో, కొట్టు. నీళ్ళు వేస్ట్ చేయకో. నీళ్లు వేస్ట్ చేయండి. అది చూడండి పగిలింది. ఏది పగలలేదుగా? పగిలిందంటే కింద పెట్టి కొడితే పగులుతుంది, మనం చేతిలో చేస్తా ఎట్లా? కింద పెట్టి కొడితే పగిలిపోద్ది బండ, ఇక మనం అయిపోతాం. బండ గురించి ఇదిగో చూడండి. అయితే నువ్వు చెప్పింది కరెక్టే. అది అంటే హాఫ్ కరెక్ట్ గా పగిలింది. అట్లా అంట. అంటే కొంచెం లేట్ గా పగిలినా కరెక్ట్ గా పగలాలి కదా. అంతే అంతే అంతే. ఇప్పుడు మా 3 కాయలు కూడా అట్లా కొట్టాలి, మిగతాయి అట్లే కొట్టాలి. కొట్టేసి దాన్ని ముక్కలు చేయడం ఇప్పుడు. అంతే, ఎటువైపు పెద్ద కన్ను ఉందో అటువైపు కొడితే మనం చూసారు కదా అలా వస్తుంది. ఇందా నేను ఎందుకు అలా కొట్టానో అర్థమైందా? దగ్గర బాగానే సబ్జెక్ట్ కాదు, మీరేమన్నారు? కొబ్బరి నీళ్లు కింద పడకూడదు అన్నారు. కొబ్బరి నీళ్ళు వేస్ట్ అవ్వకూడదు. మీరు మీ కొబ్బరి నీళ్ళు వేస్ట్ అవ్వలేదు. అట్లాగే నాకు ఎట్లా కావాలో అలా కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? మనం పద్ధతులు చెప్పిన ప్రకారం పాటిస్తే ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలా చక్కగా వస్తాయి అన్నమాట. అది అప్పుడప్పుడు తీసి పారేయకండి, అప్పుడు ఎందుకు చెప్తున్నారో కూడా వినాలి. నాకు తెలియదు, ఇప్పుడే అర్థమైంది. నీ నాలెడ్జ్, నీ దగ్గర వర్త్ఫుల్ నాలెడ్జ్ ఉందని అర్థమైంది. ఓకే సరే, నా పని అయితే నేను కంప్లీట్ చేశాను. మీరు తీయడం ఎంతవరకు వచ్చింది? అదే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు చేసుకుని తర్వాత ఇంకా చిన్న ముక్కలు చేస్తాను, తర్వాత కడిగేసి మనం మిక్సీ చేసుకుందాం. మామూలుగా ఏంటంటే అంతకుముందు కొబ్బరి లౌజ్ అట్లా చేసేటప్పుడు తురుము పట్టడానికి ఉండేది. తురుము పట్టుకోవచ్చు, అయితే ఇప్పుడు అది తురుముకొని దానికంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఈజీ ప్రాసెస్. దానికి ఇంకా ఓపిక ఉండాలి, బట్ ట్రై చేద్దాం ఒకసారి. మన దగ్గర తురుమే లేదు మన దగ్గర. అవును. సో ప్రస్తుతానికి ఈ రోజుకైతే ఇలా చేద్దాం అంతే. ఈసారి నేను ట్రై చేస్తాను, అది ఎక్కడ దొరికిద్దో చూసి. హైదరాబాద్ మొత్తం తిరగాల్సిన అవసరం లేదులే కానీ చూద్దాం. అది బాగుంది, కొబ్బరి కూడా టేస్ట్గా ఉంది. ఇప్పుడు తరిగేసి నీళ్ళు వేసేనా శుభ్రం కడిగేసుకొని మిక్సీ చేసుకుంటావా? అంతే, నీళ్ళు అయితే ఉండకూడదు మిక్సీ చేసుకునేటప్పుడు. ఎందుకంటే మామూలుగా కొబ్బరి పాలు అంటే అలా చేస్తాం కానీ నీళ్లు, దీనికైతే అసలు నీళ్లు తాగలకూడదు. కడిగి ఇంకా నీరు మొత్తం వంచేసేయాలి. సరే, అలాగే నేను తరిగి పిలుస్తాను. ఓకే. ఆ తర్వాత యాక్టివిటీ మరీ అంత చిన్న ముక్కలు అవసరం లేదు, ఎందుకంటే మిక్సీలోనే కాబట్టి వేసేది. ఒక మీడియం సైజు ముక్కలు అయితే సరిపోద్ది. సరే. సో మేమైతే భోజనం అయిపోయిందండి, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో మొత్తం మా వారైతే సన్నగా తరిగేశారనమాట. అంటే మళ్ళీ పెద్ద ముక్కలు అయితే మళ్ళీ మిక్సీ స్ట్రక్ అయితే మళ్ళీ ఆయనకే కదా వరకు. సో ఆ మిక్సీ స్ట్రక్ కాకుండా ఉండాలి అంటే ఈ సైజు ముక్కలు అయితే మనకి మెత్తగా అయిపోతాయి అనమాట. సో ఇదైతే సుమారు 1/2 కిలో ఉందండి కొబ్బరి. ఈ 1/2 కిలో క్వాంటిటీకి నేను బెల్లం కూడా 1/2 కిలోనే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇవైతే వాటర్ లేకుండా మొత్తం ఉంపేసి మొత్తం అంటే డ్రైగా ఉండేట్లు చూసుకున్నాను. ఎందుకంటే వాటర్ ఉంది అంటే మనం వేపుకునేటప్పుడు కొబ్బరిని కూడా ఇప్పుడు వేపుకోవాలి. ఆ వేపుకునేటప్పుడు ఏంటంటే మనకి టైం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అలా వాటర్ లేకుండా ఉంటే ఏంటంటే మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోద్ది. సో వాటర్ అంతా ఒప్పుకొని ఉంచారు కదా. సో దీన్ని అయితే నేను ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నాను. దీంట్లో మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఎలాంటి వాటర్ ఏం యాడ్ చేయకుండా జస్ట్ మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు అట్లా ఏం తగలకుండా ఫైన్ పేస్ట్ లాగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి పట్టదుగా మిక్సీలో? మొత్తం ఎందుకు వేస్తాను, కొంచెం కొంచెం. చూడండి ఇది వేసా. చూడండి ఇలా వేసుకున్నాను మిక్సీలో, పలుకులు లేకుండా మొత్తం మెత్తగా వచ్చింది కదా. సో దీని మొత్తాన్ని నేను ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో తీసుకున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసి వేపుకుందాం.
సో కొబ్బరి అయితే మొత్తం అయిపోయిందండి, మొత్తం పళ్ళెల్లో సర్దుకున్నాను అనమాట. ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్లో నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి కొంచెం వేసుకుంటున్నానండి, అంటే మనం ఈ కొబ్బరి మొత్తాన్ని కొంచెం ఎర్రగా, అంటే ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి అది మనం ఒకవేళ నిల్వ చేసుకోవాలి పూర్ణాలు అన్నా కూడా ఉండదు. సో ఇలా వేపుకున్నామంటే అప్పుడు కొంచెం దీంట్లో ఉన్న పచ్చిదనం పోయి కొంచెం ఫ్రై నూనెలో వేపుతుంది, అప్పుడు కొంచెం ఆ వేడికి కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి కొబ్బరి కూడా. ఒకవేళ మనం 1-2 రోజులు పూర్ణాలు ఉన్నా కూడా మనకి ఏమి ఇబ్బంది కాదనమాట. సో కొంచెం నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి వేడెక్కింది. సో ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టుకొని ఈ కొబ్బరిని అంతా ఇందులోకి వేసుకొని నిదానంగా కలుపుకుంటూ మొత్తం ఈ కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోయి మొత్తం ఎర్రగా రావాలన్నమాట కొబ్బరి కూడా. మంచి స్మెల్ అయితే వస్తుందండి కొబ్బరి నుంచి, నేతిలో వేగుతుంది కాబట్టి. ఎంత తక్కువ నేతిలో అలా వేపుకుంటారు అనుకోవచ్చు, కానీ దీనికి కొబ్బరికి ఏంటంటే ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం నెయ్యి అయితే సరిపోద్దండి. ఆల్రెడీ కొంచెం ఎర్రగా వచ్చేస్తుంది, మనం కింద నుంచి కలుపుతుంది. సో ఇదైతే 1 కిలో బెల్లం అండి. సో దీన్ని మనం కొబ్బరి అయితే వేగుతూ ఉంది కదా, ఈ లోపల మనం దీన్ని కూడా తురిమేసుకొని పెట్టుకున్నాం అంటే ఇంకా కొబ్బరి అయిన వెంటనే ఇది కూడా పాకం పెట్టేసుకోవచ్చు అనమాట. అందుకని మొత్తం సింపుల్గా తరిగేస్తున్నాను కత్తితో. పెద్ద పెద్ద మొక్కలు అయితే ఇది అవ్వడానికి, పాకం అవ్వడానికి చాలా టైం పట్టింది కాబట్టి ఇలా మనం మెత్తగా చేసుకున్నామంటే పాకం కూడా తొందరగా అయిపోయింది. చూడండి, ఆల్మోస్ట్ అంటే ఒక పావు గంట అయితే పట్టిందండి నాకు కొబ్బరి మొత్తం ఫ్రై అవ్వడానికి. మనం ఇందాక వేసినప్పుడు ఇంత ముద్దబడిలాగా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంది. సో అదే అనమాట మొత్తం, అంటే ఇందాక ఉన్న వైట్ కలర్ అంతా పోయి ఇప్పుడు మనకంతా రెడ్గా కనిపిస్తుంది కదా, అంతే. సో ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అనమాట. వేరే ప్యాన్ ఉంటే ఓకే అండి, వేరే ప్యాన్ లేకపోతే సో నేనైతే దీంట్లోకి మారుస్తున్నాను. అంటే ఇది నా దగ్గర ఉన్న వాటిలో ఇదే పెద్ద ప్యాన్ అనమాట. అందుకని నేను ఏదేది ఫ్రై చేసిన కొబ్బరి మొత్తాన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసానండి. నేను బెల్లం ముందుగా తరుక్కున్నాను కదా, ఆ బెల్లం మొత్తాన్ని ఇందులో వేస్తున్నాను. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టానండి. నేను ఒక 1 గ్లాస్ అన్ని నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడైతే పాకం ఏమీ అయ్యే అవసరం లేదండి, గట్టి పాకం ఇలాంటి ఏం అవసరం లేదు. జస్ట్ మనకి బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట. కరిగిన వెంటనే మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరిని అంతా ఇందులో వేయాలి. ఈ లోపల నేను ఒక 10 యాలక్కాయలన్నీ దంచి వేసుకుంటాను. తప్పదు మరి, ఇంట్లో వాళ్ళకి కావాలంటే ఫుడ్ ఏదో ఒకటి చేసుకుని వండుకోవాల్సిందే కదా. వండాలి కాదని ఎవరన్నా, మరి అంతేగాని మనం బయటికి వెళ్ళినా ఇప్పుడు నాకు కొబ్బరి లౌజు పూర్ణాలు చేయరా అంటే పోరా అంటాడు ఎవడైనా సరే. వాడి దగ్గరనే మనం కొనుక్కొని తినాల్సింది చెప్తే మనకు కావాల్సినవి ఎవరు చేయరు హోటల్ అయినా సరే. ఎందుకు చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్లో మీకు కావాలంటే తెచ్చుకోవాలి, లేదు మనం చేసుకోవాలి, మనమే తినాలి అంతే. అంతేగాని నిద్ర వస్తుంది, మనం కష్టపడకుండా అన్ని ఫుడ్ రావాలంటే అట్లా కష్టపడకుండా ఏది రాదు, డబ్బులు రావు, ఫుడ్ రాదు. అప్పుడు చిన్నప్పుడు తెలియనప్పుడు ఏం చేసేవాళ్ళు, తూర్పు తిరిగి క్లాప్స్ కొట్టి ఇలా అనండి అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పని చేయాలి. ఇప్పుడు తూర్పు తిరిగితే ఏమంటే అంత తూర్పే ఉందిలే, ఏ దిక్కు తిరిగినా ఒకటే ఇంకా దానికి తూర్పు తిరగాల్సి ఏముందిలే. కానీ సరేనా, మరి పాకం ఎంతవరకు వచ్చింది? అయిపోయింది పాకమే అవసరంలా, జస్ట్ బెల్లం కరగటమే. ఇక నెక్స్ట్ మనం ఇమీడియట్ గా ముద్దలు చేస్తామా? అంత సినిమా లేదు. ఇప్పుడు ఇది ఇందులో బెల్లం కొబ్బరి వేయాలి, ఆ కొబ్బరి మొత్తం గట్టిపడాలి, పాకం గట్టిపడాలి. ఓహో, టైం పట్టిద్ది, కానీ ఓపిక్గా చేసుకుంటే హెల్తీ రెసిపీ అనమాట. మరి దాంట్లో యాలక్కాయలు వేస్తున్నా. ఎన్ని వేసావు? 10 వేసావా 12 వేసావా? 10, 12 లెక్కేలేదు కానీ 10 పైన వేసా. 3, 6, 12 దాకా వేసినట్టున్నాలే. అది చూడండి, ఇంకా కొబ్బరి వేసేస్తున్నాను. అంటే బెల్లం కరిగింది, మనం వెంటనే వేయించుకున్న కొబ్బరిని వేస్తున్నాం అంతే. చిన్నప్పుడు ఏంటంటే కొబ్బరి లౌజు ముద్దలు, కొబ్బరి లౌజు చెక్క, అంటే ముద్ద కాకుండా ప్లేట్కి మనం చెనక్కాయ చెక్క ఎట్లా వేస్తామో అది పంచదారతో చేస్తారు. కరెక్టే, కరెక్ట్. అంటే చాలా ఇందులో తినే. అది ఇదేంటంటే బెల్లంతో ఎక్కువ ఇష్టపడతారు ఎవరైనా పంచదార కంటే. చేసారు ఊర్లో. ఇప్పుడు నాకు గుర్తు చేస్తే ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఏది? తురుము పట్టుకునేది. తురుము పట్టుకునేదంటే ఈ ప్రాసెస్ ఏదైనా ఒకటే అయింది. నాకైతే టైం పెద్ద డిఫరెన్స్ ఏం కనబడలే. ఇప్పుడు నేను కోసి అది మిక్సీ చేసి దాని బదులు చెప్ప పట్టుకుంటాం, దాన్ని గీకేస్తాం శుభ్రంగా, అంతే. సువాసన అయితే బాగుంది. ఇంకా ఉడికితే తిందాం, టేస్ట్ చేద్దాం. టైం పట్టిద్ది. ఈ బెల్లంలో
కొబ్బరి అంతా ఉడకాలి, మొత్తం బెల్లం అంతా కొబ్బరికి పట్టాలి, అప్పుడు కానీ అసలు టేస్ట్ బయటికి రాదు. చూడండి బెల్లం అయితే ఇందాక మనకి కొబ్బరి ఎంత ఎక్కువ ఉందో ఇప్పుడు దానికి సగానికి అయిపోయింది కదా, మొత్తం కలర్ కూడా చేంజ్ అయింది. అంటే పాకం ఆల్రెడీ మొత్తం ఉండలకి సరిపడా, కొబ్బరి ముద్దలకి సరిపడా పాకం అయితే అయిపోయిందండి. ఇంకా మనకి ఎట్లా తెలిసిద్ది అంటారా? సో ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను, అందులోంచి కొంచెం ఇక్కడ వేస్తున్నాను అనమాట. చూడండి మనకి ఇలా వస్తుంది అంటే ఇంకా ఉండలకి రెడీ అయిపోయింది బెల్లం అని. చూసారు కదా, ఇంక ఇందులో విడపడటానికి ఏముండదు, మనం ఇట్లా ఒత్తితే తప్ప. అది నువ్వు వచ్చావు నాకు అర్థమైంది. గణేష్ స్కూల్ అయిపోయిందా? ఎందుకని? బాగుందా? ఇంకొక 2 స్పూన్లు, ఇందాక కొంచెమే కదా నెయ్యి వేసింది, సో ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం అన్నిటికి పట్టేట్టు తిప్పుకొని అప్పుడైతే స్టవ్ ఆపేస్తాను. ఇంకా ఫైనల్ టచ్ ఇస్తున్నావా? మొత్తాన్ని ఇప్పుడు నెయ్యిని మొత్తం వేసాం కదా, అది మొత్తాన్ని కలిపేసాం అనుకోండి సరిపోయిద్ది. ఇంకా అంటే ఇంత వేడి మీద మనం మామూలుగా పల్లీలు ఉండలు చేసాం కదా మొన్న వేడి అట్లయితే అవసరం లేదు. సో నేను ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మొత్తం ఆరిన తర్వాత ఒక 10-15 గంట పక్క నుంచినా సరే మనకి ఏం కాదనమాట. ఇంకా అప్పుడైతే ఉండలు కట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం. చూడండి మొత్తం ఆరిపోయింది అనమాట. ఇంకా నేను చేతితో ఒత్తుతున్నా, నాకైతే ఏం కాలట్లేదండి. సో మనకి ఎంత సైజు ముద్దలు కావాలి అంటే అంత సైజు కొబ్బరి ముద్దలు చేసుకోవచ్చు. సో ఇదే మనకి బయట కొబ్బరి ముద్దలు అమ్ముతారు కదా, ఇవే అన్నమాట. చూసారు కదా, ఇదే ముద్దలతో ఇప్పుడు మనం రెసిపీ చేయబోతున్నాం. కట్టాలి తొందరగా. చేస్తున్నా. ఎన్నని? 3, 6, 9, 10. ఏంది 30 దాకా అయ్యేట్టున్నాయిగా, ఇంకా ఎక్కువే అవుతాయి. అయితే ఏం చేస్తామంటే కొన్ని ఏమో పూర్ణాలు తీసుకో, కొన్ని మనం డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకో, రేపు నేను వర్క్ చేసుకున్నప్పుడు తింటాను అనుకుంటాయి. మీరే కదా, మేము కూడా మనుషులమే కదా, మమ్మల్ని కూడా లెక్కేస్తా ఉండండి అప్పుడు. తిన నువ్వు కూడా తినే, వద్దని చెప్పలేదు. ఏందో బాగుంది. నేను వర్క్ చేసుకున్నప్పుడు తింటా అని చెప్తున్నా కానీ నేనే తింటాను, మీరు తినకండి మనకి అనాలి కదా. మనం సరే తినండి, మీరే తినండి, లేదా నాకు పెట్టమండి. అట్లా మేమేం మీ అంత స్వార్థపరులం కాదు. నేనేదో వర్క్ చేసేటప్పుడు తింటాను కదా అంటే దీంట్లో అంత బూతుందని నాకేం తెలుసు. మీరేమో అన్నీ ఏదో చెప్తా ఉంటారు. తెలుగే మేము కూడా మాట్లాడేది. కౌంట్ చేయమ్మా ధనుష్. కొబ్బరి ముద్దలు అయితే అయిపోయినాయండి. అయితే నేను మొత్తం 3 కాయలు తీసుకున్నాం కదా, 3 కాయలు. సో 3 కాయలకి ఈక్వల్ 1/2 కిలో కొబ్బరి అయితే దానికి 1/2 కిలో బెల్లం వేసాం కదా, దాంట్లోకి ఒక 10 సుమారు 10 నుంచి 12 యాలక్కలు అయితే వేసాము. మొత్తం ఎన్ని కొబ్బరి ముద్దలు అని ధనుష్ లెక్కేస్తున్నాడు. నెంబర్స్ లెక్కేయడం వచ్చా ధనుష్కి? నమ్మొచ్చా? సుమారుగా 35 కొబ్బరి ముద్దలు అయితే అయినాయండి. ఇంక ఈ కొబ్బరి ముద్దలు మొత్తంతో పూర్ణాలు చేయను. సో ఇదైతే ఒక 10 సుమారు మనం పూర్ణాలు వేసుకుందాం. మిగతా ఒక స్టోర్ చేసుకున్నామంటే ఒక వారం రోజులు కొబ్బరి ముద్దలు పిల్లలకి ఇంట్లో స్నాక్స్ గా కానీ, ఇందా మా వారు చెప్పారు కదా నేను వర్క్ చేసుకునేటప్పుడు తింటా, ఆయన కానీ నేను కానీ ఎవరైనా తినచ్చు. సో స్టోర్ చేస్తే ఏం కాదనమాట. సో మిగతావి ఒకటైతే ధనుష్కి ఇస్తున్నాను, ధనుష్ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాడు. ధనుష్ బిజీగా ఉన్నాడు, తిన్నాడుగా. ఇంకోటి తిను, తీసుకో. నమ్మొచ్చా? రోహన్ ఎలా ఉంది? రోహన్ ఎలా ఉంది? అబ్బో నవ్వొచ్చిందిగా మొహంలో. తగ్గినట్టు అయితే పర్లేదండి. ఇప్పుడైతే పొద్దున మీద పోలిస్తే ఇప్పుడైతే కొంచెం జ్వరం తగ్గిందనే చెప్పాలి. మనిషి కూడా కొంచెం యాక్టివ్ అయ్యాడు. అయితే రైస్ ఆయన కోసం రసం అవన్నీ పెట్టానులే కానీ అదంతా ఏం తినలేదులే కానీ కొంచెం ఏదో నంచడం అయితే చేశాడు. మొత్తానికి మజ్జిగ చేశాను అనమాట. ఆ మజ్జిగ అంతా తాగడం పొద్దున్న నుంచి కొంచెం మనిషి బాడీ అయితే వెట్ క్లాత్తో తుడుస్తున్నాను కదా,
కొంచెం అయితే చల్లబడింది. ఇంకా వినాయక చవితి వస్తుంది కాబట్టి పందిళ్ళ హడావుడైతే స్టార్ట్ అయింది. వినాయక చవితి రాకముందు నుంచే ఇంకా వర్షాలు అయితే మొన్నటి వరకు అయితే బాగా పడ్డాయండి. ఇంక ఇప్పుడైతే కొంచెం స్టాప్ అయినాయి. అలాగే చలి కూడా మొన్న వర్షాలు పడినప్పుడైతే ఫుల్గా ఉంది. ఇప్పుడు కొంచెం చలి తగ్గింది. అట్లాగే ఎండ కూడా వస్తుంది. ఇంకా పందిళ్ళు ఇంకా హంగామా అయితే మామూలుగా ఉండదు. ఇంకా మా బజార్కి అయితే అటు ఇటు 2 మండపాలు అయితే అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంకా బయట చూస్తే వినాయకుని విగ్రహాలు అయితే మనం అప్పుడే తీసుకురాము, ముందు రోజే తీసుకొస్తాం కాబట్టి మనం అక్కడ వాళ్ళు పెట్టినా ఏం తీసుకురాము. ఇంకా పత్రి అయితే ప్రతి సంవత్సరం అయితే మేము మా ఇంటి ఎదురు పార్క్ ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్తేనే అన్ని రకాల పత్రి అయితే ఉంటుందండి. సో దాదాపు ప్రతి సంవత్సరం అయితే అలానే చేస్తున్నాము. అక్కడికి వెళ్ళి అంటే మేము మా పక్కన వాళ్ళందరం కలిసి వెళ్ళి అన్ని పత్రి కావాల్సినవన్నీ తీసుకొని వస్తామన్నమాట. కానీ ఈ సంవత్సరం చూడాలి, మరి వర్షాలు పడ్డాయి అక్కడ. అది కాక మొన్న నేను పార్క్లో చూపించాను కదా మీకు, అదంతా చెట్లు కొట్టేస్తున్నారు. సో ఎన్నున్నాయి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి వెళ్తే కానీ సరిపోదు. రోహన్ అయితే పర్వాలేదు, కొంతవరకు అయితే రికవరీ అయ్యాడండి. అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇంక ఇది కూడా అయిపోతే మా పిల్లలు అంటే ఒక ఆయనే అనుకోండి స్కూల్ నుంచి వచ్చింది, ఆయన మేము అందరం కూర్చొని అంటే మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ చేసాం కదా, అప్పటి తర్వాత రెసిపీ స్టార్ట్ చేసాం. సో వేడివేడిగా తింటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి వినాయక చవితి పండగ ముందే వచ్చినట్టుంది. మాకైతే మామూలుగా మనకి పండగకి ఇన్ని రెసిపీస్ చేసుకుంటా ఉంటాం కదా, సో ఒకేసారి కొబ్బరి ముద్దలు, పూర్ణాలు ఇవైతే చేస్తుంటే ముందుగానే వినాయక చవితి మనం జరుపుకుంటున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో ఈ పూత పిండికి అయితే నేను 1 గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసులు రైస్ పోసాను అనమాట. ముందు రోజే చేశాను. అందుకే పిండి కొంతమంది ఏంటంటే ఫ్రెష్ పిండి వేసుకుంటారు, కొంతమంది పులిసిన పిండే వాడతారు. పులిసిన పిండి అయితేనే బాగుంటుందండి. సో నేను దాన్ని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను వేసేటప్పుడే దీంట్లో కావాల్సినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంకా ఉప్పు అంటే ఏం యాడ్ చేయట్లేదు. కొంచెం సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. మనకి పూర్ణాలు పొంగాలి, క్రిస్పీగా రావాలి అంటే కొంచెం సోడా ఉప్పు. చూడండి, మనకి పునుగుల పిండిలాగా అంత మరీ గట్టిగా అవసరం లేదు, మరీ దోశల పిండి అంత మరీ నీళ్ళగా కాదు. ఒక రకంగా కన్సిస్టెన్సీ ఉంటే మనకి పూర్ణాలు వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో నూనె ఆల్రెడీ ప్యాన్ పెట్టేసాను స్టవ్ మీద, దాంట్లో నూనె కూడా పెట్టేశాను పూర్ణాలు మనం వేపుకోవడానికి. సో మనకి పూతపిండి కూడా రెడీ అయిపోయింది. అలాగే లోపల స్టఫింగ్కి కొబ్బరి ముద్దలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా కొబ్బరి కొంచెం నూనె కాగితే చాలు, ఇంకా మనం పూర్ణాలు స్టార్ట్ చేసేద్దాం. నూనె అయితే కాగిందండి. ఇంకా నేను మొత్తం అంటే మనకి కొబ్బరి ముద్ద లోపలికి పిండిలోకి వెళ్ళి ఇదైతే చాలు, కనపడకుండా ఉంటే చాలు, ఇంకంతే. ఫాస్ట్గా వేగుతున్నాయి కదా. ఫాస్ట్గా అంటే పిండి మనం కొంచెం పలసగా వేసుకున్నాను, పైన లేయర్ తక్కువ రావాలని, అందుకని ఫాస్ట్గా వేగుతున్నాయి. అంతే, తేడా ఏం లేదు. అది చూడండి, చక్కగా వేగినాయి. మన లోపల స్టఫింగ్ అనేది బయటకేం రాలేదు. అది ఒక రెసిపీ చేసుకుంటే దాంతోనే 2 ప్రసాదాల రెసిపీస్ చేసుకోవచ్చు. పిల్లలు తింటారు, దేవుడికి ప్రసాదం కూడా. ఎప్పుడు ఇలా చేసుకున్నాయి అంటే పచ్చనిపప్పు స్టఫింగ్ కాకుండా ఇలా వెరైటీగా. సెట్ అయింది మంచిగా. చూడండి, మంచిగా లోపల ఇంకోసారి కూడా ఉడికింది, పైన క్రిస్పీగా వచ్చింది. మనమేమో ఎక్కువ పైన పూత లేయర్ ఎక్కువ పెట్టలేదు కాబట్టి జస్ట్ మనకి కొబ్బరి ముద్దలు కవర్ అయ్యేట్లు క్రిస్పీగా ఒక లేయర్ వచ్చింది అనమాట. అది చూసారు కదా, సింపుల్ గా పూర్ణాలు అలాగే కొబ్బరి ముద్దలు 2 రెసిపీస్ చక్కగా ఒకే దాంతో కొంచెం ఉన్న టైంతోనే మనం సింపుల్ గా మనం పని చేసుకుంటా ఉంటే, దేవుడి దగ్గర పని చేసుకుంటూ ఉంటే నేను నెక్స్ట్ ప్రసాదాన్ని కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. రోహన్ లేచి కూర్చోవాలమ్మా, అట్లా పడుకోకూడదు. ఇంకా విషయం ఏంటంటే, ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందుగానే ట్రాన్స్పోర్ట్ అనేది చూసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇంకా బస్ అంటే మనకి 1 రోజు ముందన్నా 2 రోజుల ముందన్నా అటు ఇటుగా దొరుకుతాయి. కానీ ట్రైన్లో వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా 3 నెలల ముందే టికెట్స్ చేసుకోవాలి కదా. సో మేము 2 నెలలు ఇప్పుడు 2 నెలలు తగ్గించాడు కదా. ఓకే, ఒక ట్రిప్ అయితే నెక్స్ట్ అక్టోబర్లో ప్లాన్ చేసుకున్నామండి. సో ఇవాళ చూసుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మా వారు అంటే ఎప్పుడు తీసుకెళ్తా ఉన్నారు, కానీ ఈ సంవత్సరం
అంటే పిల్లలు హాలిడేస్ లేకపోవడం అలా, అంటే 2 రోజుల ట్రిప్ అయినా సరే వాళ్ళకి సెకండ్ సాటర్డేనే, మిగతా రోజులని సండే సెకండ్ సాటర్డే అప్పుడు వస్తేనే మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మిగతా రోజులు చేసుకుందాం వల్ల వాళ్ళకి స్కూల్ ఉండదు, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో మనకు అర్థం కాదు కాబట్టి. సో ఈసారి అయితే మనకి ఫెస్టివల్ దసరా తర్వాత దీపావళి కూడా అదే మంత్ లో కలిసి రావడం వల్ల మేము ఇంకో ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇవాళే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. సో అదండి మా ఈరోజు లాగైతే. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ అలాగే మా రెసిపీస్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వచ్చే వేరే లాగా కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.